50 కలర్స్ ఉన్నాయండి ఎగ్జాక్ట్ గా 50 కలర్స్ ఉన్నాయి. మొత్తం ఈ గార్డెన్ మొత్తం ఈ 50 కలర్స్ ని ప్రాపగేట్ చేసి. హాయ్ అండి, ఈరోజు మనం వైజాగ్ పాయింట్ కాలనీలో ఉన్నామండి. నిర్మలా గారి గార్డెన్ కి వచ్చాము. చాలా ఎక్కువ చామంతి కలెక్షన్ ఉంది. ఒకసారి మేడం గారితో మాట్లాడేసి గార్డెన్ మొత్తం విజిట్ చేద్దామండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇది గార్డెన్ అంతా చూసేద్దాం. ఇన్ని కలర్స్ ఉన్నాయి సార్. ఇది ఎల్లో అండ్ ఆరెంజ్, ఇది డార్క్ మరూన్ వస్తుంది, పర్పుల్, పింక్, పర్పుల్, ఎల్లో ముద్ద, వైట్ అండ్ ఇది ఎల్లో బటన్ అండి. బటన్ కాదండి, దేశవాళీ. ఇది ఓల్డ్ కలెక్షన్. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నాటు కలెక్షన్. ఇది చాలా వెరీ ఓల్డ్. ఇది ముద్ద లిల్లీ ముద్ద పింక్ అండి. పింక్ షేడ్ ఉంది, వైట్ అండ్ పింక్. సరే, ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. అది ఫ్రాగ్రెన్స్ ఎక్కువ వస్తుంది కదా. ఇది బాల్సమ్ లో డార్క్ పింక్ వచ్చిందండి. ఇది ముద్ద కూడా ఇది చూస్తే గులాబీ లాగా ఉంటాయి కదండి. చాలా బాగుంటాయి దేవుడు పెట్టుకోవడానికి. ఇది చామంతి అదే ఆరెంజ్. అంతే, ఆరెంజ్. అది మందారం రెడ్. ఇది ఒక వెరైటీ. మన కలకత్తా టైప్ లో వైల్డ్ టైప్, కొంచెం పెద్దగా వస్తుంది. ఫ్లవర్ కొంచెం పెద్దది వస్తుంది. యాక్చువల్లీ కొన్ని పూసి కూడా అయిపోయి, అది ఆల్రెడీ డ్రై అయిపోయింది. వీటికి సీడ్ కలెక్షన్ చేస్తున్నారండి? చేస్తాను. ఓకే. మధ్యలో మందారాలు కూడా మరి అన్ని అంతర్ పంటలే. పాట్స్ మరి ఇంకెక్కువ ఉండవు కాబట్టి అన్ని అట్లా. కలర్ చామంతి చాలా అంటే బుషిగా పెంచారండి. అంటే స్టార్టింగ్ మీరు మే నెలలో వేస్తారా, జూన్ ఆ టైంలో వేసేస్తారా? లేదండి, ఆగస్ట్ అలా అయింది. ఆగస్ట్ దాటింది. మీరు ఇచ్చే వీటికి ఫెర్టిలైజర్స్, కంపోస్ట్ ఇదండి, ఎప్సమ్ సాల్ట్ ఇస్తారు బాగా. ఎల్లోలో ఇది ఒక కలర్. అంటే మీరు అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు? మీ దగ్గర ఇంత ముందు లాస్ట్ ఇయర్ నుంచి ఉందండి? అంటే లాస్ట్ ఇయర్, ఇప్పుడు పాత కలెక్షన్ ఉంది. అంటే ఓల్డ్ గార్డెనర్స్ లో మీరు కూడా ఇంకా ఓల్డ్ గార్డెనర్ కింద వస్తారు. అంతే అండి. ఆరెంజ్, ఎల్లో ముద్ద అండి, మందారం. ఇది రేక్ వస్తుందండి. రేకేనండి. అయితే మీరు ఒక చిట్కా చెప్పాలి. వీటి యాక్చువల్ గా చామంతి పెంచేటప్పుడు పెస్ట్ వస్తుందండి, దానికి ఏం వాడుతున్నారు? ఎక్కువ దీంతో వచ్చేసి టూత్ బ్రష్ తీసేసి వాటర్ ఎక్కువ స్ప్రే చేస్తే చెప్పినా గానీ 15 కలర్స్ పైన ఉన్నట్టు. 24 కలర్స్ ఉన్నాయి. 24 కలర్స్ అండి. 27 అది కూడా నేను కౌంట్ చేయలేదు. మొన్న మా గార్డెన్ మీట్ లో 27 కలర్స్ ఒక బుషిగా వచ్చింది. చూసారా? గ్రీన్ చామంతి, రేర్ కలర్. ఈ గ్రీన్ చామంతి స్టార్టింగ్ లో ఎట్లా ఉంటుందండి. ఈ చుట్టూ చూస్తే గనక ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొకటి, అదొకటి, మళ్ళీ అది వేరు, మళ్ళీ ఇదొక కలర్, అదొక కలర్, మళ్ళీ అది వేరు, అది కూడా వేరు, ఇది వేరు. సో కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇదొకటండి, 13 14 కలర్స్ ఓన్లీ ఈ టబ్ చుట్టూ. చాలా బాగున్నాయండి కలెక్షన్. ఎంత కలెక్షన్ ఇవి చూడండి, ఎంత బుషిగా వచ్చింది. కాకపోతే ఇది కొంచెం లేట్ అయింది మనం షూట్ చేయడానికి. ఇవన్నీ బాగున్నాయి. అవును. ఇదే ఫ్లవర్ వస్తుందండి. ఇది జినియా అండి. జినియా స్మాల్, షార్ట్ వెరైటీ. ఓకే. మినీ అన్నమాట. మినీ 2 కలర్స్.
వేరే టైప్ ఇది. స్ట్రక్చర్ డిఫరెన్స్ ఉంది చాలా అవును. ఇక్కడికే 4 అయ్యాయి. అంటే లాస్ట్ ఇయర్ ని మీరు సర్వే చేయగలిగారండి? లాస్ట్ ఇయర్ అన్ని చేసే కొన్ని ఇయర్స్ నుంచి అయితే కొన్ని అయితే కంటిన్యూ అవుతున్నాయండి, కొన్ని అయితే పోతున్నాయి మళ్ళీ అలా కలెక్ట్. కలర్ ఒకటే మొక్క 3 స్టెమ్లు అవును. అసలు రావు జనరల్ గా. లక్కీ హ్యాండ్ అన్నమాట. లక్కీ హ్యాండ్. ఎలా వచ్చిందండి మీకు ఇది? ఎవరు ఇచ్చారు? రమామేశ్వరి గారు ఇచ్చారండి. అదే బల్బ్స్ ఇచ్చారు. నేను మళ్ళీ ఇంకో ఇద్దరికి ఇచ్చాను బల్బ్స్. అందులోంచి మళ్ళీ ప్రాపగేట్ చేసి వాళ్ళకి సేమ్ కలర్ వచ్చింది. మరి ఆ బల్బ్ సేమ్ బల్బ్స్ కాబట్టి. ఇది హెచ్జి అప్పారావు గారు ఇచ్చారు. మెలస్ట్రోమా అండి. బేగం బహార్ హిందీలో. బేగం బహార్. ఇది బాగా మొన్నంతా ఫుల్ గా పూసేసింది. ఇప్పుడు కట్ చేశారు అవి. ఇది అయిపోయాయండి. అవి అయిపోయాక పడిపోతున్నాయి పువ్వులు వాడుతుంటది. ఇవి అయిపోయింది. ఇది అక్కడ ఉంది. వైలెట్. ఇక్కడ రెడ్ ఉందండి, ఇంకా ఎదగాలి. రెడ్ ఉండి పోయింది, మళ్ళీ కలెక్ట్ చేశాను. అక్కడ ఉంది. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ నుంచి అసలు చాలా బాగుంది. ఇక్కడ నుంచి హాఫ్ ఆఫ్ ద అంటే అయిపోయి 3/4 అయితే కట్ చేశారండి. కట్ చేసి ఎవ్రీ ఇయర్ మళ్ళీ అది కాదు, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవర్స్ కట్ చేశారు. చేసామండి. కొన్ని వరకు కట్ చేసి పూజ ఘాటికి వాడుతున్నారు. అయినా కానీ ఇంత బుషిగా ఉన్నాయి. అది రెడ్ అండి. ఒకసారి మందారం నుంచి మీకు సీడ్స్ కూడా వస్తాయేమో? అవునండి, వస్తాయి. ఎందుకంటే ఇన్ని ఫ్లవర్స్ ఉండేటప్పుడు ఆటోమేటిక్ వదిలేస్తే ఫ్లవర్ అయ్యాక దాన్ని వదిలేస్తే దాని సీడ్స్ వస్తాయి. ఇదిగోండి ఇది సీడ్. అది సీడ్ పాడ్ అవుతుంది. సీడ్ పాడ్ ఇది. అంటే ఇన్ని ఫ్లవర్ ఉండేటప్పుడు ఆటోమేటిక్ అవి పాలినేషన్ బాగా అవుతుంది. అవునండి. సో చాలా ఓపెన్ గా చాలా బాగుందండి గార్డెన్. నీట్. ఇది కూడా ముద్ద. ఇది రమామేశ్వరి గారు ఇచ్చారు. ఇది పింక్, లైట్ బేబీ పింక్ ముద్ద, చిన్నది మినీ వస్తుంది. చాలా బాగుంటదండి ఇది. ఓకే అండి. ఇదిగోండి వచ్చాయి కదా. అవునండి. బర్డ్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి. అది ముద్ద. హైబిస్కస్ ముద్ద. చాలా బాగుంది. రేడియో మందార అండి. రేడియో మందార పేరు. కలర్ అంటాం కదా మనం. కలర్ రేర్ కలెక్షన్. మందారం ఇది ఎన్ని కలెక్షన్ ఉన్నాయా? నాకు ఒక్కొక్క పాట్ లో బోల్డ్ పెట్టేస్తా ఉంటాను. నా ప్లేస్ ఉండదు. ఇదే కలర్ పింక్ లో కొద్దిగా వెరిగేట్ మెజంటా అండి. మెజంటా కలర్. మెజంటా. దిస్ వాస్ గిఫ్టెడ్ బై రమామేశ్వరి గారు. ఇది బజ్జీ మిరప. బజ్జీకి రెడీ ఉన్నాయి. ఇది ఒక కలర్. అయితే ఈవినింగ్ అవడం వల్ల కొద్దిగా ఇదైంది. మార్నింగ్ అయితే బ్లూమ్ అయ్యి ఉంటాయి వాటర్ లిలీస్ కూడా. పర్పుల్ జాయ్ అండి. పర్పుల్ జాయ్. అందులోనే ఇంకోటి డార్మెంట్ స్టేజ్ అంటారు కానీ మీ దగ్గర ఫ్లవరింగ్ వస్తున్నాయి. సో యాక్చువల్ వైజాగ్ వెదర్ కి అడేనియం కి వాటర్ లిల్లీస్ కి సీజన్ ఉండదేమో. అవునండి, ఎగ్జాక్ట్లీ. బాగా వస్తుంది. ఇవి ఎక్కడ ఆన్లైన్ కలెక్షన్ అండి? మీరు లోకల్ ఎవరు ఉన్నారా మనకి? మనం వైజాగ్ లో నాకు తెలిసిన వాళ్ళు అయితే కొన్నానేమో. గ్రూప్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది బీట్రూట్ కలువ. అందులో గ్రూప్ ఆర్డర్ పెట్టుకున్నాను. రమామేశ్వరి గారు పెట్టించారు. ఓకే అండి. ఇందులో మోస్ కూడా ఫిషెస్ ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ ఫెబ్ లో రిపోర్ట్ చేస్తాం. వీటిని మళ్ళీ రిపోర్ట్ చేయాలి. సీజన్ ఇదండి. రిపోర్ట్ ఫెబ్ లో చేస్తే బాగుంటదండి. ఓకే. యాక్చువల్ గా నా దగ్గర ఈ కలెక్షన్ అయితే లేదులేండి. అవునా? ఇలాంటి వాళ్ళ దగ్గర చేసి చాలా మందికి ఇచ్చాను. మళ్ళీ ఒకటి మంది ఇంకా అక్కడ ఒక మందారం చూడండి. అది పడిపోతుంది. ఇంకా అది యాక్చువల్ కట్ చేసి అలా అయిపోయింది. బంతి కూడా 3-4 కలర్స్ ఉన్నాయి కదండి. ఇది బాగుంటది. ఎవరి దగ్గర ఉండదు నాకు తెలిసి. అవును, అదే డబుల్ షేడ్ ఫ్లవర్ పెద్దది. ఇది కూడా పెద్ద ఫ్లవర్.
చామంతి. అవును, ఇది ఆరెంజ్ లో ఇది ఒక variety type ఉంది. బంతి 3-4 కలర్స్ ఉన్నాయండి. బంతి చాలా కోసానండి, మళ్ళీ అది 4 ఉన్నాయి, 4 5 ఆరెంజ్ కలర్, ఇది ఒకటి, ఇది ఒకటి ఇక్కడ ఉంది, అక్కడ రెడ్. దాని కారం బంతి అంటారు. కారం బంతి. అక్కడ అది బ్లాక్ ను మరూన్ షేడ్ వస్తుంది. మరూన్ షేడ్ వస్తుంది. ఫ్లవర్ పెద్దగా వస్తుందండి. పింక్, ఇది పింక్. ఇది కూడా రమాబాసు ఇచ్చారా? ఇంకా ఇచ్చారు మొన్న. ఇంకా స్టెమ్ నుంచి వచ్చింది అది. అవునండి. ఇది కూడా స్టెమ్ అండి. ఇది స్టెమ్ కాదు, ప్లాంట్ అనుకుంటా. ఇది ప్లాంట్. ఇంత పెద్దగా ఉన్నప్పుడు వీటికి మళ్ళీ మీరు గ్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు గ్రాఫ్ట్ చేసేటప్పుడు నేను కూడా జాయిన్ అవుతానండి. మీకు అలా తప్పకుండా నా దగ్గర ఉన్నాయి 50 కలర్స్ వరకు. చూసుకోండి. త్రిదళం, మారేడు, మారేడు బిల్లం, బిల్వపత్రం అంటారు. బిల్వపత్రం ఎక్కడ వచ్చినా కానీ 3 ఆకులే వస్తాయి. త్రిదళం అది 9 కలర్స్ అన్నారు కదా? 9 కలర్స్ ఉన్నాయండి. అన్ని కలర్స్ షేడ్ డిఫరెన్స్ ఉన్నాయి కానీ 9 కలర్స్ అండి. చాలా బాగా కలెక్ట్ చేశారు. తప్ప ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. సూపర్ కలెక్షన్ అండి. ఇంత చామంతిలు మీ దగ్గర ఇన్ని కలర్స్ ఉన్నాయంటే వాటిని మళ్ళీ ప్రొపగేట్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకుంటే చాలా మందికి ఇచ్చాను. చాలా మంది అలా షేర్ చేసుకోవడం అనేది గ్రూప్ లో ఇదొక మంచి హ్యాబిట్ అండి. మేడం గారు ఇంకొద్ది ఎక్స్పీరియన్స్ ఏమైనా, ఎట్లా మీరు చామంతి బాగా చేయడానికి ఫ్లవరింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్లవరింగ్ ఫ్యాషన్ నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం. ఫ్లవరింగ్ మొక్కలు, చామంతి అంటే ఇంకా చామంతి అంటే మీకు అంత ఎక్కువ ఇష్టం. మందారం, చామంతి బాగా ఇష్టం. అందుకే అన్ని కలర్స్ ఉన్నాయి. మందారంలో సుమారు ఒక 10 ఇంకా ఎక్కువే ఉన్నాయి, 25 కలర్స్. చామంతి 27, ఇంకా కొన్ని మీరు మిస్ అయ్యారు కదా, కొన్ని వాటితో అలా 30 కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి. 30 కలర్స్ వీలైతే ఒక ఫోటో తీసి పెడదామండి. అడ్రస్ కొమ్మతోనే కొమ్మతోనే ఉంటుంది కానీ సీడ్ ఉండదు. సీడ్ ఉండదు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్క ఏరియాలో ఒక 15 అలా కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చి బటన్ రోజ్ అండి. బటన్ రోజ్ చాలా బాగా వచ్చింది. ఫుల్ బ్లూమింగ్ ఉంది. ఏవైనా కానీ ఫుల్ బ్లూమ్ తో ఉందండి. మన నిర్మలా గారి గార్డెన్ లో ప్రతిదీ కూడా విరబూయడానికి రెడీ. ఇది చూడు చాలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అండి. ఒకటి ఉన్న దగ్గర ఇంకోటి లేనట్టు ఉన్నాయి. పెడదాం, అన్ని కలెక్ట్ చేసి పెడదాం. ఇవన్నీ కలర్ ఒక దగ్గర చేద్దాం ఒకసారా. యాక్చువల్ గా చెప్పడం అయితే తక్కువ చెప్తున్నట్టు. యాక్చువల్లీ మనం వీడియోలో 30 కలర్స్ వరకు అనుకున్నాం కదండి. ఈ మొత్తం 50 కలర్స్ ఉన్నాయండి. ఎగ్జాక్ట్ గా 50 కలర్స్ ఉన్నాయి. మొత్తం ఈ గార్డెన్ మొత్తం ఈ 50 కలర్స్ ని ప్రాపగేట్ చేశారండి. యాక్చువల్ గా దీనికి ఏమైనా అవార్డు ఇవ్వగలిగితే ఫ్లవర్స్ తోనే మనం డెకరేట్ చేసి మనకి చూపిస్తున్నారు. ఒకసారి చూడండి దగ్గరికి. అన్ని వైలెట్ లో ఇన్ని కలర్స్, వైలెట్ అండ్ పింక్ లో ఇదొక వేరియేషన్. ఎల్లోలో చూడండి, చిట్టి దగ్గర నుంచి బటన్, ఎన్ని షేడ్స్ ఉన్నాయండి ఎల్లోలోనే. ఈ రెండు బాగా ఎక్కువ కనిపించిన క్వీన్ ఆఫ్ ది ఫ్లవర్ కింద ఇచ్చేవచ్చండి దీనికి చామంతి. ఈ రోజు చాలా గ్రీన్ చామంతి కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా డబుల్ షేడ్ వచ్చిందండి. ఆనియన్ కలర్ లో చాలా వచ్చింది. ఇన్ని షేడ్స్ 50 కలర్స్ అనేది ఫస్ట్ టైం అండి నేను ఇప్పుడు వరకు చూసిన గార్డెన్ లో. వైట్ పర్పుల్ కొంచెం ఎక్కువ షేడ్స్ ఉన్నాయి. వైట్ లోనే ఇన్ని షేడ్స్ ఉన్నాయి, ఎల్లోలో ఇన్ని షేడ్స్ ఉన్నాయి. తీస్తానండి వీడు ఎక్కడున్నా ఎప్పుడెప్పుడు తీసేస్తుంటారు. కంపోస్ట్ ఓకే. ఎన్పికే అదే ఇచ్చే అవసరం లేదు. కూడా ఇచ్చాను. ఇది 19 మరి ఏంటో తెలియదు. అది కూడా బాగుందండి. థ్యాంక్ యూ మేడం, ఇన్ని కలర్స్ చూపించినందుకు.